ప్రాచీన కాలం నాటి శిల్పకళా సంపద, అద్భుతమైన కళాఖండాలు, పురాతన నాణాలు, కాకతీయుల నాటి రాతి విగ్రహాలను భావితరాలకు అందించేందుకు వరంగల్లో మ్యూజియం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ మ్యూజియంకు వెళ్లేందుకు రోడ్డు సరిగా లేక సందర్శకులకు ఇబ్బందిగా మారింది. ఆ మ్యూజియంను వరంగల్ కోటలోకి తరలించేందుకు నూతనంగా అత్యాధునిక హంగులతో కొత్త భవనం నిర్మించారు. కొత్త భవనంలోకి మ్యూజియంను తరలించి సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు అధికారులు. వెళ్లేందుకు రోడ్డు సరిగా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు సందర్శకులు. కార్పొరేషన్ పక్కనే భవనం నిర్మించేందుకు గత ప్రభుత్వంలో ఎకరం వెడల్పులో పెద్ద గొయ్యి తవ్వారు. నిధులు మంజూరు చేయకపోవడంతో భవన నిర్మాణాన్ని పట్టించుకోలేదు అధికారులు. ఇప్పుడు ఆ గొయ్యిలో నీరు నిలిచి ప్రమాదకరంగా మారింది. మ్యూజియంకు వెళ్లే రోడ్డు ఇరుకుగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. మ్యూజియం పాత బిల్డింగ్ శిథిలావస్థకు చేరడంతో కొత్త బిల్డింగ్ నిర్మించారు అధికారులు. కొత్త భవనంలోకి మ్యూజియంను తరలించాలంటున్నారు జనం. కాకతీయ మ్యూజియం గార్డెన్ ఉండే అది కూడా మూలన పడిపోయింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క కట్టడాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఇప్పుడు మన మంత్రివర్యులు దీన్ని చూస్తూ ఉన్నారు. ఇమీడియట్లీ దీనికి నిధులు కేటాయించి ఈ నిధులతో పాటు ఇందులో ఉన్న మౌలిక వసతులు అన్నీ కల్పించి వెంటనే అక్కడ ఉన్న ప్రతి వస్తువును తీసుకొచ్చి ఈ మ్యూజియాన్ని కనుక మన పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చేది ఉంటే ఈ కిలా వరంగల్ చూడడానికి, అదేవిధంగా కుష్మహాల్ కానీ ఈ చుట్టుపక్కల చూడడానికి అనేక మంది పర్యాటకులు ఇటుకు వస్తున్నారు. వాళ్ళు దీన్ని చూసే అవకాశం ఏర్పడుతుంది. పాత భవనం నుంచి వరంగల్ కోటలోకి మ్యూజియం తరలిస్తే బాగుంటుందన్నారు స్థానికులు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. వరంగల్ కోటలోకి మారిస్తే తూర్పు కోట చూసేందుకు వచ్చిన సందర్శకులు మ్యూజియంను కూడా చూసేందుకు సులభంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. సో ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపించి వరంగల్ కోటలో నిర్మాణంలో ఉన్న మ్యూజియాన్ని త్వరగా పూర్తి చేసి అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఉన్నటువంటి మ్యూజియాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడికి షిఫ్ట్ చేస్తే వరంగల్ కోటకి దాదాపు రోజుకి 2000 మంది పైన పర్యాటకులు వస్తుంటారు. వాళ్ళందరూ కాకతీయ సామ్రాజ్య చరిత్రను గురించి తెలుసుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి శాసనాలని, శిల్పాలని, కాకతీయ నాణ్యాలని, ఇతరత్ర విశేషాలని చూడడానికి ఒక మ్యూజియం మంచి కేంద్రంగా అవుతుంది. మ్యూజియం కోసం నిర్మించిన కొత్త భవన నిర్మాణం పూర్తయినా మ్యూజియం ఇంకా తరలించలేదు. మరోవైపు పాత బిల్డింగ్ శిథిలావస్థకు చేరడంతో కళా సంపద దుమ్ము పట్టిపోతుంది. ఈ మధ్య కొత్త భవనాన్ని పరిశీలించిన మంత్రి కొండ సురేఖ మ్యూజియం ఈ భవనంలోకి తరలించి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. 9th సెప్టెంబర్కు కాలేజీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆయన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి గారు వరంగల్లో రాబోతా ఉన్నారు. ఆ సందర్భంలోనే ఈ యొక్క బిల్డింగ్ను కూడా ఓపెనింగ్ చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో ఆ గుళ్ళు దాదాపు 20 టెంపుల్స్ కాకతీయుల కాలం నాటివి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయని చెప్పారు. వీటన్నిటిని కూడా మొత్తం కూడా యూజ్లకు తీసుకురావాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశము. నూతన భవనంలోకి మ్యూజియం తరలిస్తే పర్యాటకంగా వరంగల్ మరింత అభివృద్ధి చెందే ఛాన్స్ ఉంది. చారిత్రక 1000 స్తంభాల గుడి, ఖిలా వరంగల్, కాకతీయ శిల్ప కళా సంపద చూసేందుకు వచ్చే పర్యాటకులు పక్కనే ఉన్న వరంగల్ మ్యూజియాన్ని కూడా సందర్శించవచ్చని చెబుతున్నారు స్థానికులు.